9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ ఉద్యోగులు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ హరీష్ రావుకు సిగ్గు అనిపించడం లేదా అని హనుమంత్ ముదిరాజ్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి బస్ స్టేషన్ నందు మీడియా సమావేశంలో హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను భ్రష్టు పట్టించి బస్సు డిపోలను తాకట్టు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బులను సుమారు 3,000 కోట్లు వాడుకొని టీఎస్ఆర్టీసీని సర్వనాశనం చేశారని అన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి సిగ్గు అనిపించడం లేదా హరీష్ రావు కని వికారాబాద్ జిల్లా డీసీపీ ప్రధాన కార్యదర్శి టీజేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు ముదిరాజ్ హరీష్ రావును ప్రశ్నించారు. ప్రభుత్వ విలీనం నాటకంతో ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేయడానికి పూనుకున్నారు, కానీ మిమ్మల్ని బీఆర్ఎస్ను ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు నమ్మలేదు, అందుకే మిమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటికీ నమ్మరు అని తెలిపారు. బీఆర్ఎస్ చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటుందని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొందరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాలు కల్పించి ముందుగానే 374 కోట్ల రూపాయలు విడుదల చేసి తెలంగాణలోని అన్ని డిపోలలో లాభాలు వచ్చే విధంగా చేసిందని చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడగడం జరిగినది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగినది. ఆ రోజు మేము విజ్ఞప్తి చేస్తే తప్పకుండా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ప్రభుత్వంలో విలీనం డిమాండ్ ఏదైతుందో తప్పకుండా మేము పూర్తి చేస్తామని కూడా తెలియజేయడం జరిగినది. మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ యావత్తు ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, హరీష్ రావు ప్రభుత్వం పోయిన తర్వాత, ఏదైతే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మీరు చేయండి అని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పక్కకు పెట్టి ఇటువంటి మోసాలను ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఎవరు లేరు. అసలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా ఆర్టీసీ గురించి ప్రక్షాళన చేస్తూ ఆర్టీసీ మంచి జరగాలని, బస్సులు కొనాలని, అదేవిధంగా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందులో భాగంగానే ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగానే మరి మహిళలందరూ కూడా ఫ్రీ ఇచ్చేసి ఆ యొక్క డబ్బులను ముందుగానే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూసినా 60%, 70% ఓఆర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 100% పైన ఓఆర్ వస్తుందంటే ఈరోజు ఆర్టీసీ బాగుపడే సమయం వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ యొక్క ఆర్టీసీ బాగుపడుతుందని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా మేము పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పైన నెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ పెండింగ్ను కాంగ్రెస్ పార్టీ చేయాలనేటువంటిది ఏదైతే సూచించిండో అసలు మీకు ఆ యొక్క మాట్లాడే అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆర్టీసీ ఉద్యోగులకు, అదేవిధంగా ఆర్టీసీకి ఒక్క పైసా కూడా చేయలేదు, నయా పైసా న్యాయం చేయని మీరు ఈరోజు ఆ విధంగా మాట్లాడడానికి సిగ్గుందా అని ఈ యొక్క హరీష్ రావుని అడుగుతా ఉన్నాం. హరీష్ రావు కావాలని ఒక 9.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఈ యొక్క కవిత, ఎవరైతే వీళ్ళు కేటీఆర్, వీళ్ళందరూ కూడా ఆర్టీసీ పట్ల, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మోసం చేయడం జరిగింది, దగా చేశారు, కుట్ర చేశారు. ఆర్టీసీ ఉన్నటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈరోజు స్వచ్ఛందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేనిఫెస్టోలో పెట్టేసి ఆర్టీసీ గురించి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు గురించి పరిష్కరిస్తామని, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి పే స్కేల్ ఏవైతున్నాయో 2013, అదేవిధంగా 13 సంబంధించిన బకాయిలతో సహా 2017, 2021 2 వేతన సవరణలు కూడా పరిష్కరిస్తామని, చేస్తామని చెప్పడం జరిగినది. ప్రభుత్వంలో విలీనం కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది. అందువల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధినేతలు, ఏవైతే రవాణా శాఖ మంత్రి గారు కూడా ఉన్నారో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగినది. ఆర్టీసీ సమస్యలపైన, ఆర్టీసీ ఉద్యోగుల గురించి తప్పకుండా తగు నిర్ణయం తీసుకుంటామని మాకు తెలియజేయడం జరిగినది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన సందర్భంగా మాకు ప్రగాఢ సానుభూతి, ఏదైతే విశ్వాసం ఉన్నది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని
సమస్యను పరిష్కరిస్తామని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు